హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుందాం. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వీ కెన్ కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ థీరం. నాట్ ఓన్లీ యాజ్ ఎ థీరం, వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్వశ్చన్ యాజ్ వెల్. ఎలా అయినా మనం అనుకోవచ్చు. అయితే ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే చూడండి. The point to which the origin should be shifted to eliminate the first degree terms, that is x term and y term, in the equation ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equals to 0 is. ఇది పాయింట్. అంటే ఆరిజిన్ని ఏ పాయింట్కి షిఫ్ట్ చేస్తే ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్లో వీ కెన్ ఎలిమినేట్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. అంటే ఈ ఎక్స్ టర్మ్ని వై టర్మ్ని ఏ పాయింట్కి షిఫ్ట్ చేస్తే ఎలిమినేట్ చేయొచ్చు అంటున్నాడు. సరే, ఇది ఆ పాయింట్. అంటే ఆరిజిన్ని ఈ పాయింట్కి మనం షిఫ్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో XY టర్మ్స్ అనేవి ఉండవు కదా. దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది ఆ పాయింట్ అని మనం ప్రూవ్ చేయాలి. సరే చూడండి ఎలా సాల్వ్ చేయాలో. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆరిజిన్ ఈ షుడ్ బి షిఫ్టెడ్ అంటున్నాడు. ఆరిజిన్ని ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఆరిజిన్ని మనం HK అనే పాయింట్కి షిఫ్ట్ చేస్తున్నాం. అవునా కదా? అప్పుడు అది న్యూ ఆరిజిన్ అయిపోతుంది. అప్పుడు స్మాల్ x ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ K. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకుంటానంటే ఆల్రెడీ ఇక్కడ నాకు హెచ్ కనిపిస్తోంది కాబట్టి పాయింట్ని షిఫ్ట్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని HK అని అనుకోను. ఎందుకంటే అక్కడ హెచ్కు ఇక్కడ హెచ్కు కన్ఫ్యూజ్ అవుతారు, కంపల్సరీ అవుతారు. కాబట్టి x1 y1 అనుకుంటాను. సరేనా? ఆల్ రైట్. సో లెట్స్ సీ. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అనేది మనం ఏం చేయాలంటే పాయింట్ని షిఫ్ట్ చేయాలి కదా HKకి. లెట్ ద న్యూ ఆరిజిన్ ఈజ్ px1 y1. Okay, the new origin is px1 y1. So what is, ఇప్పుడు మనకి న్యూ ఆరిజిన్ x1 y1 అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్, ఇదేమో k కదా. సో ఇప్పుడు నాకు x, y ఏమవుతుందన్న x ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్ కదా. అండ్ హెచ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ దిస్ వన్ హెచ్ అంటే మనం ఇక్కడ షిఫ్టెడ్ పాయింట్ మనం x1 అనుకున్నాం కదా. కాబట్టి దిస్ వన్ ఇది వస్తుంది. స్మాల్ y ఏమవుతుంది? క్యాపిటల్ Y ప్లస్ కే ప్లస్లో నేను y1 అనుకుంటున్నాను కదా. కాబట్టి దిస్ ఈజ్ y1. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో బై సబ్స్టిట్యూటింగ్ x అండ్ y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో XY వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఫ్రెండ్స్, ax స్క్వేర్, దట్ మీన్స్ a ఇంటూ x ప్లస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h x ప్లస్ x1 క్యాపిటల్ X ప్లస్ x1 ఇంటూ y ప్లస్ y1. అవునా? ప్లస్ by స్క్వేర్ ప్లస్ b ఇంటూ క్యాపిటల్ Y ప్లస్ y1 హోల్ స్క్వేర్ కదా. ప్లస్ 2gx ప్లస్ 2g ఇంటూ x అంటే క్యాపిటల్ X ప్లస్ x1 ప్లస్ 2f y1 క్యాపిటల్ Y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. అవునా కదా? సో దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఎక్స్పాండ్ చేయండి. సో a ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x1x ప్లస్ x1 స్క్వేర్ కదా. ప్లస్ 2h ఇంటూ ఇక్కడ చూడండి x ఇంటూ y క్యాపిటల్ X క్యాపిటల్ Y ప్లస్ క్యాపిటల్ X ఇంటూ స్మాల్ y1. అర్థమైందా? ప్లస్ స్మాల్ x1 ఇంటూ క్యాపిటల్ Y ప్లస్ స్మాల్ x1 ఇంటూ స్మాల్ y1. రైట్? ప్లస్ b ఇంటూ y ప్లస్ స్మాల్ y హోల్ స్క్వేర్ క్యాపిటల్ Y స్క్వేర్ 2y1 క్యాపిటల్ Y ప్లస్ y1 స్క్వేర్
ఎస్ నో ప్లస్ 2g ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ 2gx1 ప్లస్ 2g సారీ ఇక్కడ x1 ఉంటుంది ఇక్కడ ఉంటుంది x1 అంతే కదా 2gx ప్లస్ 2gx1 కదా. తర్వాత ప్లస్ 2fy ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్స్ టు 0 అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అంతే కదా. xy1 ప్లస్ x1y ప్లస్ x1y1 y స్క్వేర్ 2yy1 ప్లస్ y1 స్క్వేర్ ఎగ్జాక్ట్లీ ఓకే. సరే ఇక్కడ చూడండి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్. ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేయకపోయినా ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేయకుండానే మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా చూడండి. సో సీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్ము వై స్క్వేర్ టర్ము 2hxy టర్మ్ కనిపిస్తోంది అవునా. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ స్టార్టింగ్ మనం అలాగే రాస్తాం కదా ఈక్వేషన్ని, అలాగే రాద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ax స్క్వేర్ చూడండి, ax స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్, తర్వాత 2hxy ప్లస్ 2hxy కదా, తర్వాత by స్క్వేర్ b క్యాపిటల్ వై స్క్వేర్. సో 3 టర్మ్స్ అయిపోయాయి. తర్వాత మనం ఏం రాస్తాము అంటే క్యాపిటల్ ఎక్స్ ఇంటూ రాస్తాం అవునా. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్, తర్వాత xy కాన్స్టెంట్ టర్మ్స్ రావాలి. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, a ఇంటూ 2x1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్. సో 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తే 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ నేను కామన్ తీస్తే ax1 అని రాయొచ్చు కదా అవునా. ఆల్ రైట్. ఇంకెక్కడైనా 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఫార్మేషన్స్ ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది చూడండి, 2 క్యాపిటల్ ఎక్స్ ఫార్మేట్ ఉంది. సో 2 క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తే hy1 మిగులుతుంది కదా నాకు, ప్లస్ hy1. సో ఇది సాల్వ్ అయింది అవునా. ఆ తర్వాత ఇంకెక్కడైనా 2x1 టర్మ్స్ ఉన్నాయా? 2x టర్మ్ ఇక్కడ ఉంది, ప్లస్ g ఇక్కడ g మిగిలింది కాబట్టి ఇది ప్లస్ g. సో 2xg సరిపోయింది కదా. ఆల్ రైట్. ఇప్పుడు 2y మనం కామన్ తీద్దాం. సో కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2y ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి b దగ్గర కనిపిస్తోంది 2y అవునా, కాబట్టి b స్మాల్ y1 మిగులుతుంది. ఎస్ ఓ నో. సో 2y కామన్ తీస్తే b స్మాల్ y. తర్వాత మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకేం కావాలి, 2y కావాలి కదా. ఇక్కడ 2 ఇక్కడ క్యాపిటల్ y ఉంది అంటే hx1 వస్తుంది ఇక్కడ అవునా కదా. రైట్. అంటే దీన్ని కూడా మనం చేయొచ్చు. సో 2 క్యాపిటల్ వై కామన్ తీస్తే hx1 మిగిలింది. ఎస్ ఓ నో. సో ప్లస్ hx1 అయింది కదా. సో 2 క్యాపిటల్ వై మనం కామన్ తీసినప్పుడు hx1 వస్తుంది అంతేనా. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరెక్ట్ నాన్న. 2hx1 తర్వాత ఇంకెక్కడ 2y ఎక్కడైనా ఉందా? 2y ఇక్కడ ఉంది కాబట్టి 2f రాసేయచ్చు. అంటే 2 ఆల్రెడీ 2y రెండు బయటకు వచ్చాయి కాబట్టి ఇక్కడ f రాయొచ్చు. సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇంకా రాలేదు ఈ ఈక్వేషన్లో కాబట్టి ax1 స్క్వేర్, ఈ x1 స్క్వేర్ టర్మ్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు కాన్స్టెంట్ ప్లేస్లో. ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో ax1 స్క్వేర్ అవునా. సో ఇక్కడ ఈ టర్మ్ అయిపోయింది. ఇక్కడ ఇంకేం టర్మ్ మిగిలాయి? ఇక్కడ x1y1 టర్మ్ మిగిలింది కదా అవునా. 2hx1y1 అని రాయొచ్చు కదా. ఎస్ ఆర్ నో. రైట్. 2hx1y1. సో ప్లస్ 2hx1y1. సో ఈ టర్మ్ కూడా పూర్తయిపోయింది. తర్వాత ఇక్కడ by1 స్క్వేర్ పూర్తవ్వలేదు, by1 స్క్వేర్. ఎస్ ఆర్ నో. రైట్. తర్వాత ఇక్కడ 2gx1 ఉంది, ఇది రాయలేదు కాబట్టి ఇప్పుడు ఇది రాయాలి. ప్లస్ 2gx1 తర్వాత ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో a క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2h క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ b క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 2 క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ax1 ప్లస్ hy1 ప్లస్ g ప్లస్ 2 క్యాపిటల్ వై ఇంటూ by1 ప్లస్ hx1 ప్లస్ f ప్లస్ ax1 స్క్వేర్ ప్లస్ 2hx1y1 ప్లస్ by1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు చూడండి అసలు ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద ఫస్ట్ డిగ్రీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ నాకు రాకుండా ఉండాలి అంటే వాటి కోషియంట్ 0 అయితే సరిపోతుంది కదా. అంటే వాట్ ఆర్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ నానా? ఎక్స్ వై ఇవే కదా ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, అదే కదా ఎక్స్ టర్మ్ వై టర్మ్ అంటున్నాడు. సో ఇవి నాకు రాకుండా ఉండాలంటే ఈ వాల్యూస్ నాకు 0 అయితే చాలు కదా. సో ax1 ప్లస్ hy1 ప్లస్ g వాల్యూ by1 ప్లస్ hx1 ప్లస్ f వాల్యూ జీరోస్ అయితే
నాకు అప్పుడు ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఇంకా రావు ఈక్వేషన్. కాబట్టి లెటెస్ట్ టర్న్ దెమ్ ఇంటూ జీరోస్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, నౌ ద టర్మ్స్ కంటైనింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ టు బి రిమూవ్డ్. అవునా కదా? నౌ ద టర్మ్స్ కంటైనింగ్ x and y terms are to be removed. ఇవి రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, వాటి ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ఓ నో? బై ఆర్ టు వై టర్మ్స్ అక్కర్లేదు, ఇక్కడ మళ్ళీ ఆర్ టు బి రిమూవ్ చాలు. రైట్? సరే, ఇప్పుడు అవి రిమూవ్ చేయాలంటే వాటిని జీరోకి ఈక్వల్ చేయాలి. ఎస్ ఓ నో? సో సీ ఫ్రెండ్స్, లెట్ us turn them into zeros. Let us equate them to zeros. సో అవి వాటిని ఈక్వేట్ జీరో చేసినప్పుడు నాకేమొస్తుందన్నా, ax1 ప్లస్ hy1 ప్లస్ g ఈక్వల్స్ టు 0. ఆ తర్వాత by1 ప్లస్ hx1 ఆర్ ఎల్స్ x1తో స్టార్ట్ చేద్దాం ముందు మనం, కానీ మీకు అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది తర్వాత మనం సాల్వ్ చేస్తున్నప్పుడు. hx1 ప్లస్ by1, hx1 ప్లస్ by1 ప్లస్ f ఈక్వల్ టు 0 కదా. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. నౌ సాల్వింగ్ ద అబౌవ్ టూ ఈక్వేషన్స్, ఇప్పుడు నేను అబౌవ్ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది, x1 y1 అన్నోన్స్ వస్తాయి. x1 వాల్యూ y1 వాల్యూస్ తెలుస్తాయి. x1 y1 అంటే ఏం చెప్పుకున్నాం, న్యూ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ h, దట్స్ నథింగ్ బట్ x1 y1 ఇస్ నథింగ్ బట్ ద న్యూ ఆరిజిన్. ఆ న్యూ ఆరిజిన్ తెలిసిపోతుంది. అంటే ఏ పర్టికులర్ పాయింట్కి షిఫ్ట్ చేస్తే ఇందులో ఉన్న ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఎలిమినేట్ అయిపోతే ఆ పాయింట్ వచ్చేస్తుంది. ఆల్ రైట్, సరే చూడండి ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తే x1 y1 1. కాబట్టి ఇప్పుడు ycx మెథడ్ కదా, y అంటే ఇక్కడ h, ycx y, ycx y కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x1 డివైడెడ్ బై hf మైనస్ bg, అవునా, ఈక్వల్స్ టు y1 డివైడెడ్ బై gh మైనస్ af, gh minus af equals to 1 divided by ab minus h square. అవునా? సో ఇప్పుడు నాకేమొస్తుందన్నా, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్, x1 అంటే ఏం చెప్పచ్చు, ఈ టర్మ్ అటు వెళ్ళిపోతే x ఈజ్ ఈక్వల్ టు hf మైనస్ bg డివైడెడ్ బై ab మైనస్ h స్క్వేర్. ఇది తెలిసిందే కదా మీ అందరికీ, ఇది ఎలా రాయాలి, ఈ టర్మ్ అటు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు ఇది x1, ఇదేమో y1 ఎంత, y1 ఈజ్ ఈక్వల్ టు gh మైనస్ af డివైడెడ్ బై ab మైనస్ h స్క్వేర్. సో అదే కదా ఇక్కడ వచ్చింది. హియర్ AB ఈజ్ నాట్ ఈక్వల్ టు h స్క్వేర్. ఎందుకని, ఈ రెండు ఈక్వల్ అయితే ఈ జీరో అయిపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. సోను AB యొక్క ప్రోడక్ట్ h స్క్వేర్ వాల్యూకి ఈక్వల్ అవ్వకూడదు. అర్థమైందా? సో ఇది చేసిన తర్వాత చివరిలో ఏం రాస్తారంటే, దేర్ ఫోర్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ షుడ్ బి షిఫ్టెడ్ టు ఎలిమినేట్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, దట్ ఈస్ x టర్మ్ అండ్ y టర్మ్, ఈజ్ hf మైనస్ bg బై ab మైనస్ h స్క్వేర్ కామా gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్ సచ్ దట్ ab ఈజ్ నాట్ ఈక్వల్ టు h స్క్వేర్ అనే టర్మ్ మొత్తం రాయండి కింద. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కాన్సెప్ట్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. లెట్స్ గో త్రూ దట్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్స్. ఈ 3 నోట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఫార్ములాస్ మీకు హెల్ప్ అవుతాయి. సరేనా? ఈ ఫార్ములాస్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ షుడ్ బి షిఫ్టెడ్ టు ఎలిమినేట్ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఇన్ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? ఇది మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందని. అయితే ఇక్కడ by స్క్వేర్ ఉండదు, అప్పుడు ఇక్కడ ఏ ఉండాలి, ఏ ఉండాలి. ఇక్కడ సేమ్ ఈక్వేషన్ ఉండే, సేమ్ నెంబర్ ఉంటాయి. ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్గా ఉన్నప్పుడే సర్కిల్, లేదంటే సర్కిల్ కాదు. ఓకే సరే, ఎనీవే. సో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్లో xy టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి అంటే ఆరిజిన్ని ఎక్కడకు షిఫ్ట్ చేయాలి అంటే మైనస్ g బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ. ఓకేనా? సో తర్వాత ద పాయింట్ టు విచ్ ద యాక్సిస్ టు బి ట్రాన్స్లేటెడ్ టు ఎలిమినేట్ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్లో మన xy టర్మ్స్ ఎలిమినేట్ చేయాలనుకోండి. 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c కూడా. ఇక్కడ hxy 2hxy టర్మ్ లేదు, ఇక్కడ 2hxy టర్మ్ ఉంది. 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cలో xy టర్మ్స్ ఎలిమినేట్ చేయాలంటే మైనస్ ఎఫ్ బై జీ కామా మైనస్ జీ బై హెచ్. అర్థమైందా? సరే, సో మనం ఇందాక ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఇది కలిపేసినప్పుడు అప్పుడు ఏ పాయింట్కి షిఫ్ట్ చేస్తే xy టర్మ్స్ ఉండవో మనం చూసాం.
అవునా కదా? మనం అప్పుడు ఆ పాయింట్ ఏంటన్నా హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ జిహెచ్ మైనస్ జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. ఎసోను ఆ పర్టికులర్ పాయింట్ షిఫ్ట్ చేసినప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఈక్వేషన్ అంటే ఏదైతే ఉందో పెయిరాస్ట్రేట్లైన్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఎలిమినేట్ చేయొచ్చు ఎక్స్వై టర్మ్స్. వీడు ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ 2hxy టర్మ్ లేదు, ఇక్కడేమో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ టర్మ్ లేదు. ఓకేనా? అది తేడా గుర్తుపెట్టుకోండి. సో 2hxy టర్మ్ లేనప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ బీవై స్క్వేర్ టర్మ్ లేనప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? -f/h మైనస్ c/h. అర్థమైందా? తర్వాత the point to which the axis to be translated to eliminate x and y terms in x minus a whole square plus y minus b whole square equal to k. ఇది సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ ఈజ్ a, b అంటే ఏబి a, b అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ చెప్తుంది. ఈ రెండిటి యొక్క ఆర్డర్ పేరు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ చెప్తుంది అనమాట. అంటే పాయింట్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర పెట్టినప్పుడు ఇంకా సర్కిలే లేదు, పాయింట్ సర్కిల్ అది. అవునా? సో అప్పుడు మన xy టర్మ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ నోట్స్ అనమాట, ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see a problem. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ఏ క్వశ్చన్. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ మీద ఈ పర్టికులర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్కి ఇది మిమ్మల్ని అడగచ్చు. డైరెక్ట్గా దీన్ని ఫార్ములా యూస్ చేసేయచ్చు, -g/a, -f/b ఫార్ములా యూస్ చేయొచ్చు. కానీ నేను ప్రాసెస్ని యూస్ చేస్తాను. మనం ఫార్ములాని కూడా మనం యూస్ చేద్దాం, సరేనా? సో find the point to which the origin to be shifted so as to remove the first degree terms from the equation 4x square plus 9y square minus 8x plus 36y plus 4 equals to 0. See, first of all, given equation enti, given 4x square plus 9y square minus 8x plus 36y plus 4 equal to 0. ఇది ఈక్వేషన్ కదా. పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్. ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలో తెలియదు. సపోజ్ లెట్ h, k be the point to be shifted. h, k అనేది షిఫ్టెడ్ పాయింట్ అనుకుందాం, అంటే న్యూ ఆరిజిన్ అనుకుందాం. ఓకేనా? సో అప్పుడు మనకి స్మాల్ ఎక్స్ ఏమవుతుందన్న క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. అవునా కదా? అప్పుడు మనం కనుక్కోవాల్సినది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అనమాట. సో y ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, అంతే కదా? ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ని కూడా అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఏమొస్తుంది? వాట్ ఐ విల్ బి గెటింగ్ 4 into capital X plus H whole square plus 9 into capital Y plus K whole square minus 8 into capital X plus H plus 36 into capital Y plus K kada plus 4 equals to 0. So 4 into x square plus 2xh plus h square plus 9 into y square plus 2yk plus k square, అవునా, minus 8x minus 8h plus 36y plus 36k, అవునా, plus 4 equal to 0. అవునా? సో కేర్ఫుల్గా రాయండి. సో 4x స్క్వేర్, సి ఫ్రెండ్స్ 4x స్క్వేర్ కదా, తర్వాత 9y స్క్వేర్, ఎస్ ఓను. సో దీనికన్నా ముందు మనం 2hxy ఇక్కడ ఎక్కడైనా ఉందా నాన్న? 2hxy టర్మ్ మనకి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. ఓకే ఫైన్. తర్వాత ఎక్స్ టర్మ్ కామన్ తీయాలి. ఎక్స్ టర్మ్ మనం కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్, నా 2x టర్మ్ కామన్ తీస్తే ఇక్కడ మనకి 4h వస్తుంది కదా, ఎస్ ఓను. యా, what I will be getting here, I will be getting it as x ఒక్కటి మనం తీస్తే 4 2s 8, 8h వస్తుంది. సరే, ఈ టర్మ్ అయిపోయింది. x తీయండి పర్వాలేదు, చాలు. సో ఇక్కడ x కామన్ తీస్తే ఇక్కడ -8 ఉంది, రైట్. తర్వాత ప్లస్ y కామన్ తీస్తే నాకేమొస్తుంది అప్పుడు, ఇఫ్ ఐ టేక్ y యాజ్ కామన్, ఇక్కడ 9 2s 18 ఉంది, 18k ఉంది, రైట్. ఈ టర్మ్ కూడా అయిపోయింది, రైట్. తర్వాత y ఇక్కడ మనం కామన్ తీసామనుకోండి, నాకేమొస్తుంది 36 ఉంది, ప్లస్ 36, రైట్. y ఇంటూ 18k ప్లస్ 36 వచ్చింది. తర్వాత మిగిలిన టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్స్ కదా, ఇక్కడ 4h స్క్వేర్ ఉంది కాబట్టి, సో 4h స్క్వేర్, ఇక్కడ ఏమో xy టర్మ్స్ లేవు, 4h స్క్వేర్, ఆ తర్వాత ఇక్కడేమో 9k స్క్వేర్ ఉంది. ఓకే, ఆ తర్వాత సో ఈ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి -8h, 36y కూడా రాసాం కదా, ఇది కూడా రాసాం మనం.
ఇది కూడా ఫినిష్ అయింది. తర్వాత -8h, ఆ తర్వాత +36k +4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా. సరే, 4h² + 9k² -8h +36k +4 = 0 కరెక్ట్గా వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? ద పాయింట్ విచ్ ద ఆరిజిన్ టు బి షిఫ్టెడ్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అంటే xy టర్మ్స్ని రిమూవ్ చేయాలి. అంటే ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, xy కోషెంట్ 0 అవ్వాలి కదా. కాబట్టి 8h - 8 = 0, 18k + 36 షుడ్ బి ఈక్వల్ టు 0. అవునా? సో 8h = 8, h = 8 1s 8 కదా. సో 18k = -36, k = 18 2s 36 కాబట్టి k = -2. సో వాట్ ఈస్ h, k వాల్యూ నానా? h, k = 1, -2. రైట్, దిస్ ఇస్ ద పాయింట్. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఈ పాయింట్కి షిఫ్ట్ చేస్తే హారిజన్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మనం షిఫ్ట్ చేసినప్పుడు xy టర్మ్స్ అనేవి ఉండవు. అర్థమైందా? సరే, ఇది ప్రొసీజర్. 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇలా చేయండి. ఒకవేళ మీకు 2 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, మీరు డైరెక్ట్గా ఫార్ములా వాడేయచ్చు. ఏంటా ఫార్ములా? -g/a -f/b. ఇందాకే మన నోట్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పాను. ఎస్ ఆర్ నో? ఈవెన్ ఫర్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, సో అప్పుడు గివెన్ ఈక్వేషన్ ఏంటన్నా? సో గివెన్ 4x² + 9y² - 8x + 36y + 4 = 0. అవునా? దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. అయితే ఇందులో నుంచి మనం ఏం చెప్పచ్చు నాన్న? ఇది ax² ప్లస్ మనం కంపేర్ చేసినప్పుడు ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0తో కంపేర్ చేసినప్పుడు h వాల్యూ ఇక్కడ 0 ఏముంది కదా, h = 0, a = 4 ఉంది, అండ్ b ఎంత ఉంది అన్న? b వాల్యూ ఎంత ఉంది? ఖచ్చితంగా h వాల్యూ 0నే అవ్వాలి. ఇది 0 అవ్వాలి, ఇది ఉండకూడదు. అదే కదా మనం ఫార్ములాలో చెప్పుకున్నాం. ax² + by² + 2gx + 2fy + c = 0 ఉన్నప్పుడు -g/a -f/b. అదే 2hxy + 2gx + 2fy + c ఉన్నప్పుడు అప్పుడు మరొక ఫార్ములా మనం చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? -f/h -g/h అని చెప్పుకున్నాం. అవునా? సో ఖచ్చితంగా అప్పుడు అసలు ఈ టర్మే ఉండదు, దీంతో కంపేర్ చేయకూడదు. అప్పుడు మనం అప్పుడు ప్లస్ ఏముంటుంది? ax² + by² ఉంటుంది, + 2gx + 2fy + c = 0 ఉన్నప్పుడు a = 4, b వాల్యూ ఎంత? 9. అప్పుడు g ఎంత అవుతుందన్నా? 2g = -8. 2g = -8. అప్పుడు g వాల్యూ ఎంత? g వాల్యూ ఈజ్ -4. తర్వాత 2f వాల్యూ ఎంత? 2f = 36. సో f వాల్యూ ఈజ్ 18. అంతేనా? అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్? అవసరం లేదు, కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 4. కానీ ఫార్ములాలో ఉందా? ఫార్ములాలో అవసరం లేదు. సో to remove the first degree terms from the equation, the point to which the origin to be shifted is equal to -g/a -f/b అని రాయండి. ఇదంతా రాసి అప్పుడు ఈ ఫార్ములా వేయండి. సో -4 డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 4, -f వాల్యూ ఎంత? 18 డివైడెడ్ బై 9. సో minus into minus is plus 4/4, -18/9. 4 1s 4, 9 2s 18. So answer is 1, -2. Right friends? This is ఇది ఫార్ములా వే ఆఫ్ అప్రోచ్. ఇది ఇదైనా చేయొచ్చు, కాకపోతే కొంచెం కంపేర్ చేసినట్టు వాల్యూస్ నోట్ చేసి ఫార్ములా ఇదంతా రాసి ఫార్ములా వేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మీరు ఆ ట్రెడిషనల్ ప్రొసీజర్ అయినా వాడండి, ఫార్ములా అయినా వాడండి. రైట్? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ 4 marks పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్. So I hope you enjoy this lecture. Please do like, comment and share. Thank you so much for watching. See you in the next session. Take care. Don't forget to subscribe. Bye.